ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటోందా? సైనసైటిస్ కి గల కారణాలేంటి? వీటికి హోమియోపతిలో శాశ్వత పరిష్కారం దొరుకుతుందా? అసలు వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెడి9 హాస్పిటల్స్ డాక్టర్ మౌనికా రెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఫస్ట్లీ అసలు ఆస్తమా అంటే ఏంటంటారు? అస్తమా అనేది ఇది యూజువల్గా మనకి ఏంటంటే ఇది ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ డిజార్డర్ అనేసి అని అంటాము. బేసికల్గా అంటే ఇది నార్మల్గా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేసి అని అంటాము, క్రానిక్గా ఇన్ఫ్లమేషన్ది. సో బేసికల్గా మనకి లంగ్స్కి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో చూస్తూ ఉంటాము. మనం ఫ్రీక్వెంట్గా రిపీటెడ్లీ మనకి ఏంటంటే లైక్ అస్థమెటిక్ అటాక్స్, బ్రెత్లెస్నెస్ ఉండడం కానీ, చెస్ట్ టైట్నెస్ ఉండడం కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి సివియర్గా కఫ్ రావడం కానీ, ఇటువంటి సిమ్టమ్స్ అనేవి మనం ఆస్తమా ప్రాబ్లంలో చూస్తుంటాం. అంటే మనం ఏదైతే ఎయిర్ ఫ్లో అనేది ఉంటుందో అది మనకి రివర్సిబుల్ యాక్షన్లో అబ్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది, దాన్ని మనం ఆస్తమా అనేసి అని అంటూ ఉంటాము. అండ్ ఆస్తమాకి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? ఆస్తమాకి రీజన్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా జెనెటికల్ హెరిడిటరీ ఇష్యూ ఉంటే కనుక దానివల్ల రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లైక్ ఎయిర్ పొల్యూషన్స్, మనము నివసించే ప్లేసెస్లో మన చుట్టుపక్కల ఏవైనా ఫ్యాక్టరీస్ లాంటివి ఏవైనా ఏరియాస్ ఉంటే కనుక ఆ ఫ్యాక్టరీస్ నుంచి మనకి హార్మ్ఫుల్ గ్యాసెస్ లాంటివి ఏవైనా రిలీజ్ అయితే కనుక వాటి నుంచి మనం ఆ గాలి పీల్చుకోవడం వల్ల మనకి అస్థమెటిక్ అటాక్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్స్, డస్ట్ పొల్యూషన్, మన బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్, అంటే ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒక అలర్జన్కి హైపర్గా వర్క్ చేస్తూ ఉంటుందో మన బాడీలో, అప్పుడు మనకి ఇలాంటివి అస్తమా ప్రాబ్లం కానివ్వండి, అలర్జిక్ రైనైటిస్ కానివ్వండి, సైనసైటిస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి మనకి. అండ్ ఆస్తమా వస్తుంది అని మనకు అర్థం అవడానికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము, బ్రెత్లెస్నెస్ ఉంటుంది, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అనేది కనిపిస్తూ ఉంటుంది, వీజింగ్ సౌండ్స్, చెస్ట్లో వీజింగ్ సౌండ్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి సివియర్గా కఫ్ ఉండడం కానివ్వండి, కఫ్ అనేది ఎక్కువగా మనం ఏంటంటే ఈ వింటర్ సీజన్స్లో కానివ్వండి, రెయినీ సీజన్స్లో ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ అదే కాకుండా మనకి ఆ కఫ్ కూడా నైట్ టైంలో, మిడ్ నైట్ టైంలో కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ టైంలో, ఆ టైంలో ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం ఈ కఫ్ అనేది కూడా. సో ఇలాంటివి సిమ్టమ్స్ అనేటివి మనం ఆస్తమా ప్రాబ్లంలో చూస్తూ ఉంటాము. అండ్ ఇంకొంచెం కామన్గా చూసే మరో ప్రాబ్లం బ్రాంకైటిస్. అండ్ బ్రాంకైటిస్ అంటే ఏంటంటారు? బ్రాంకైటిస్ అనేది యూజువల్గా ఇదేంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లంగ్స్, ఎయిర్ స్పేసెస్, మనకి ఏవైతే మన లంగ్స్లో మనకి ఏవైతే గ్యాసెస్ ఎక్స్చేంజెస్ ఏవైతే అవుతూ ఉంటాయో ఆ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అయ్యేదాన్ని మనకి అంటే అవుతున్న ప్రాసెస్లో మనకి డ్యామేజ్ అనేది, లంగ్స్లో డ్యామేజ్ అనేది అవుతే కనుక అప్పుడు మనకి బ్రాంకైటిస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకై అనేసి అని అంటాం. బ్రాంకియల్ ట్యూబ్స్లో బ్లాకేజ్ అనేది ఫామ్ అయితే కనుక అప్పుడు మనకి బ్రాంకైటిస్ ఫామ్ అవుతుంటుంది. ఇది కూడా మనకి 2 టైప్స్గా ఉంటాయి, అక్యూట్ బ్రాంకైటిస్, క్రానిక్ బ్రాంకైటిస్. అక్యూట్ బ్రాంకైటిస్ అంటేనేమో యూజువల్లీ మనకి లైక్ ఒక 1 వీక్లో అలా వచ్చి షార్ట్ ఇల్నెస్ ఉండేదాన్ని అక్యూట్ బ్రాంకైటిస్ అంటాం. క్రానిక్ బ్రాంకైటిస్ అంటేనేమో యూజువల్గా మనకి ఇది కొన్ని నెలల తరబడి, అంటే 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ ఏబోగా ఉన్నదాన్ని మనం క్రానిక్ బ్రాంకైటిస్ అనేసి అని అంటూ ఉంటాము. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు భాస్కర్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడంతో. కొంచెం క్లియర్ గా మాట్లాడరా, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మా బాబుకి 13 ఇయర్స్ ఏజ్. ఓకే. బాబుకి అస్తమా ఉంది. ఒక 2 ఇయర్స్ నుంచి నేను ఇది హోమియోపతి వాడుతున్నాను. ఓకే. అది ఏంటంటే దానికి ఏం అసలు అర్థం కావట్లేదు, అప్పుడే తగ్గుతుంది, అప్పుడే ఇది అవుతుంది. యూజువల్గా అయితే కనుక ఈ అస్తమా ప్రాబ్లం ఈ బాబుకు ఉన్నదానికైతే కనుక హోమియోపతిలో అయితే కనుక మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఎందుకనేసి అంటే కనుక హోమియోలో అయితే కనుక మనం కాన్స్టిట్యూషనల్గా మెడిసిన్ అనేది ఇండికేట్ చేసి ఇస్తాము, ప్రాబ్లంకి రూట్ కాజ్ నుంచి మెడిసిన్ ఇస్తాము. సో అలా మెడిసిన్ అనేది ఇవ్వడం వల్ల మనకేంటంటే పూర్తిగా పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం అనేది హోమియో మెడిసిన్స్లో ఉంటుంది. అండ్ హోమియో మెడిసిన్స్ అనేటివి మనకి న్యాచురల్లీ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ కాబట్టి సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు, ఇన్హేలర్ అవసరం లేకుండా తగ్గించుకోవచ్చండి. ఓకే మ్యామ్, అంటే అక్యూట్ బ్రాంకైటిస్ కానీ క్రోనిక్ బ్రాంకైటిస్ కానీ కారణాలు ఏంటంటారు?
అక్యూట్ బ్రాంకైటిస్ కైనా క్రానిక్ బ్రాంకైటిస్ కైనా కానివ్వండి, మనకి కాజెస్ అనేవి సేమ్ ఫీచర్గా ఉంటాయి. ఎందుకనేసి అంటే కనుక మనకు అక్యూట్ అంటే షార్ట్ డ్యూరేషన్లో అటాక్ అనే దాన్ని అక్యూట్ అంటాము. క్రానిక్ బ్రాంకైటిస్ అంటేనేమో మనకి లాంగర్ డ్యూరేషన్ నుంచి సఫర్ అయ్యేదాన్ని క్రానిక్ బ్రాంకైటిస్ అనేసి అని అంటూ ఉంటాం. సో దానికి కాజెస్ వచ్చేసి మనకి జెనెటికల్ హిస్టరీ ఏదైనా ఉంటే ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎక్కువగా ఎయిర్ ఫ్లో, లంగ్స్లో మ్యూకస్ లాంటిది, ఎక్స్పెక్టోరేషన్ లాంటిది, తెమడ అంటాం మనం. ఇది ఎక్కువగా ఫ్లమ్ లాంటిది ఫామ్ అవుతే కనుక మనకి దానివల్ల కూడా ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఎక్కువగా మనం ఫ్రీక్వెంట్గా ఫీవర్స్తో కానివ్వండి, కోల్డ్ ఇటువంటి వాటితో ఎక్కువ సఫర్ అవుతూ ఉంటే కనుక ఫ్రీక్వెంట్గా వాటి వల్ల ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మనకి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోయినప్పుడు మనకి మన బాడీలో ఉన్న ఎలర్జిన్ కంటెంట్ అనేది హైపర్గా వర్క్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మనకి ఏదైతే ఈ ఎయిర్ వేస్ మనకి బ్రాంకియోల్స్లో ఎయిర్ ఫ్లో ఏదైతే ఉంటుందో అందులో అబ్స్ట్రక్షన్ జరిగితే కనుక అప్పుడు మనకి బ్రాంకైటిస్ అనేది రావడానికి ఛాన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ బ్రాంకైటిస్కి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? మనకి చెస్ట్ టైట్నెస్ ఉంటుంది, హెవీనెస్ ఫీలింగ్ ఉంటుంది, కఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా. నెక్స్ట్ వచ్చేసి మనకి లైక్ కొంచెం డిస్టెన్స్ నడవగానే మనకి ఆయాసంగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైట్నెస్ కనిపిస్తూ ఉంటుంది చెస్ట్లో. కఫ్ ఉంటుంది ఎక్కువగా. ఇది కూడా మనకు కఫ్ అనేది ఎక్స్పెక్టరేషన్తో అసోసియేటెడ్ అయి ఉంటుంది ఎక్కువగా. అంటే తెమడ లైక్ ఎల్లో కలర్లో కానివ్వండి, గ్రీనిష్ కలర్లో కానివ్వండి, ఇటువంటి డిఫరెంట్ కలర్స్లో లైక్ వైటిష్ కలర్లో కానివ్వండి, ఇటువంటి కలర్లో మనకి ఎక్స్పెక్టేషన్ స్ఫూటం అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఎక్కువగా మనకి. అండ్ సిఓపిడి అంటే ఏంటంటారు? సిఓపిడి అనేది యూజువల్గా మనకి ఏంటంటే క్రానిక్ పల్మనరీ అబ్స్ట్రక్టివ్ డిసీజ్ అనేసి అని అంటామండి దీన్ని. యూజువల్గా ఇది ఏంటంటే మనకి ఎయిర్ ఫ్లో ఏదైతే ఉంటుందో మనకి లంగ్స్లో, ఈ ఎయిర్ ఫ్లో ప్రాసెస్ అనేది రివర్సిబుల్ డైరెక్షన్లో అబ్స్ట్రక్ట్ అయినప్పుడు మనకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవుతుంటుంది. దాన్ని మనం సిఓపిడి అనేసి అని అంటూ ఉంటాము. దీంట్లో మనకి బ్రాంకైటిస్ కానివ్వండి, మళ్ళీ ఎంఫైసైమా ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఆస్తమా ప్రాబ్లం కానివ్వండి, ఇటువంటి చేంజెస్ అనేవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇందులో. అండ్ సిఓపిడికి మెయిన్ కారణాలు ఏమై ఉంటాయి అంటారు? యూజువల్లీ మనకి సిఓపిడికి అయితే కనుక ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, సీజనల్ ఇష్యూస్, మనకి అట్మాస్ఫియరిక్ చేంజెస్ వల్ల, క్లైమెట్రిక్ చేంజెస్ వల్ల ఎక్కువగా మనము పిల్లల ఏజ్ అంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా అడల్ట్ ఏజ్ గ్రూప్స్లో వాళ్ళల్లో కానివ్వండి, చిన్నపిల్లలు ఎక్కువగా ఈ వింటర్ సీజన్లో కానివ్వండి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం మనం. ఈ సిఓపిడి కేసెస్ కానివ్వండి, బ్రాంకైటిస్ కానివ్వండి, ఇవి ఎక్కువగా ఫేస్ చేస్తాం. అండ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్యాసెస్ ఏవైనా మనం పీల్చుకుంటే కనుక వాటి వల్ల కూడా రావడము. నెక్స్ట్ ఎయిర్ పొల్యూటెంట్స్ లైక్ డస్ట్కి ఎక్స్పోజర్ అయినా కానివ్వండి, నెక్స్ట్ మనం పర్ఫ్యూమ్ స్మెల్స్ కానివ్వండి, హార్డ్ కంటెంట్ ఆఫ్ స్మెల్స్ ఏవైనా కూడా మనకి హార్మ్ చేసేటివి, వాటి వల్ల కూడా మనం ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాము. అండ్ సిఓపిడికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? దాంట్లో సిమ్టమ్స్ అయితే కనుక మనకి నోస్ బ్లాకేజ్ ఉంటుంది, రన్నింగ్ నోస్ ఉంటుంది, నెక్స్ట్ చెస్ట్ హెవీనెస్ ఉంటుంది, టైట్నెస్ ఉంటుంది, బ్రీతింగ్ తీసుకోవడానికి డిఫికల్టీగా ఫీల్ అవుతాము, బ్రెత్లెస్నెస్ అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి సిమ్టమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తూ ఉంటాము. అండ్ చాలా మందిలో మేజర్గా ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా చూసేది సైనసైటిస్. అసలు సైనసైటిస్ అంటే ఏంటంటారు? సైనసైటిస్ అనేది యూజువల్గా మనకి ఏంటంటే ఇది మనకి పారానైజల్ సెప్టమ్ ఇన్ఫ్లమేషన్ అనేసి అని అంటామండి. మనకి ఏవైతే మన ఫేస్లో కొన్ని ఎయిర్ సాక్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి 4 సైడ్స్ నోస్కి. సో ఇది ఈ ఎయిర్ సాక్స్ అనేవి ఎప్పుడైతే మ్యూకస్ తోటి ఫిల్ అయిపోయి ఉంటాయో, మనకి ఎయిర్ సాక్స్ క్లోజ్ అయిపోయి ఉంటాయో, అప్పుడు మనకి సైనసైటిస్ అనేది ఫామ్ అవ్వడానికి ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దీంట్లో కూడా మనకి చాలా రకాలు డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి మనకి మ్యాక్సిలరీ సైనసైటిస్, ఫ్రంటల్ సైనసైటిస్, ఇథమైడల్ సైనసైటిస్, సిఫనైట్ సైనసైటిస్ అని యూజువల్గా మనకి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైనసైటిస్ అనేవి మనకి డివైడ్ అయి ఉంటాయి దీంట్లో కూడా. అండ్ సైనసైటిస్కి మెయిన్ కారణాలు ఏంటంటారు? వాటికి రీజన్స్ వచ్చేసి మనకి హౌస్ హోల్డ్ డస్ట్ కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ మనం లేచినప్పుడు మన ఇంట్లో లైక్ పోలెన్ గ్రెయిన్స్ లాంటివి ఏవైనా పొల్యూటెంట్స్, ఏవైనా ఎయిర్ పొల్యూటెంట్స్ రిలీజ్ అయినా కానివ్వండి, వాటి వల్ల ఇన్ఫెక్ట్ అవుతాము. వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫ్రీక్వెంట్గా మనకి లైక్ స్పూటమ్ ఎక్స్పెక్టరేషన్స్ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఫామ్ అవ్వడం కానివ్వండి, కోల్డ్ వెదర్ అంటే ఎయిర్ క్లైమేటికల్ చేంజెస్ వల్ల కూడా మనకి అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది.
అండ్ సిమ్టమ్స్ మిగతా వాటితో కంపేర్ చేస్తే ఎలా డిఫరెంట్గా ఉంటాయి అంటారు? సైనోసైటిస్లో అయితే కనుక మనకి యూజువల్గా మనకి బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము, నోస్ బ్లాకేజ్ ఉంటుంది, అలాగే రన్నింగ్ నోస్ ఉంటుంది, సివియర్గా కోల్డ్ ఉంటుంది, కఫ్ ఉంటుంది. మనకి మెయిన్గా వచ్చేస్తే కనుక ఫ్రంటల్ రీజియన్లో హెడ్కి మన ఫోర్ హెడ్ రీజియన్లో ఎక్కువగా పెయిన్ అనేది హెడ్ఏక్గా ఉంటుంది సివియర్గా. ఇటువంటి సిమ్టమ్స్ అనేటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీంతో పాటు స్పూటమ్ ఎక్స్పెక్టరేషన్ కూడా ఫేస్ చేస్తూ ఉంటాం మనం. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, జయ గారు వికారాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. ఏం లేదు మేడం, సడన్ గా హెడేక్ వస్తుంది. హలో మేడం. ఓకే, ఇది చాలా హెడేక్ వస్తుంది, పెయిన్ఫుల్ ఉంటుంది ఎక్కువనే. రాత్రి అసలు ఎవరి దగ్గర మాట్లాడడానికి చేసుకుంటుంది, చూడబుద్ధి కాదు, అసలు తక్కువనే కాదు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఉంది ఇది హెడేక్ ప్రాబ్లం. ఎంతకాలం నుంచి ఉందమ్మా హెడేక్ ఇది? ఇంచుమించు నేను చైల్డ్ ఏజ్ ఉన్నప్పటి నుంచి ఉంది. అంత ట్రీట్మెంట్ తీసుకున్నాను, స్పెడ్స్ వచ్చినాయి, అయినా తగ్గట్లేదు. ఆసుపత్రి విడిచిపెట్టిన అట్లనే ఉన్నాయి. ఓకే, ఈ హెడేక్ వచ్చినప్పుడు లైట్ ఫోకస్ కానివ్వండి, సౌండ్స్ కానివ్వండి, గట్టిగా శబ్దాలు కానివ్వండి, ఇటువంటివి వింటే మీకు ఎలా అనిపిస్తుందమ్మా? గాబర గాబర ఉంటుంది. ఓకే, మీకు కూడా అయిపోయి మేడం. ఓకే ఓకే, మీకు చాలా సంవత్సరాల నుంచి ఉందంటున్నారు కాబట్టి దీనికైతే కనుక మనకి హోమియోలో మంచి మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. మీరు ఒకసారి మా మెడినైన్ హాస్పిటల్కి రండి, మీకు ఇక్కడ డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ట్రీట్మెంట్ ప్రాసెస్ గురించి కూడా. దీనికైతే కనుక మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఓకే మ్యామ్, అండ్ ఎక్కువగా వినిపించేది అలర్జిక్ రైనైటిస్. అసలు అలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటంటారు? ఎలర్జిక్ రైనైటిస్ అనేది యూజువల్గా మనకి ఏంటంటే ఇది ఎక్కువగా చిన్న పిల్లల్లో మనకి లైక్ అడల్ట్ ఏజ్ గ్రూప్స్లో కానివ్వండి, చిన్న పిల్లల్లో ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. మళ్ళీ దట్టు సీజనల్ వేరియేషన్స్ వచ్చినప్పుడు లైక్ వింటర్ సీజన్లో కానివ్వండి, రెయినీ సీజన్లో ఎక్కువగా ఈ సీజనల్ వేరియేషన్స్లో పిల్లల్లో ఎక్కువగా చూస్తాం మనం ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది. మన బాడీలో మనకి ఒక అలర్జిన్ కంటెంట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే బయట నుంచి ఒక అలర్జిన్ అనేది మన బాడీలో ఎంటర్ అయినప్పుడు ఆ ఎలర్జిన్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని బయట నుంచి వచ్చిన దాంతోనే అగెనిస్ట్ గా డిఫెన్స్ గా ఫైట్ చేయడానికి అప్పుడు మన ఇమ్యూనిటీ పవర్ అనేది హైపర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో అది అతిగా స్పందించడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ అనేది దాని వల్ల మనకి అలర్జిన్ కంటెంట్ అనేది పెరుగుతుంది మన బాడీలో. అలా పెరగడం వల్ల మనకి ఇలా అలర్జిక్ రైనైటిస్ అని చెప్పేసి స్కిన్ ఇదే కాకుండా ఎలర్జిన్ అనేది మనకి స్కిన్ పైన కూడా ర్యాషెస్ లాగా కూడా వచ్చే ఛాన్స్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు పెద్దపల్లి నుంచి. నమస్తే అండి. ఓకే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో మేడంతో చెప్పండి. కొంచెం పెద్దగా మాట్లాడరా? మాట్లాడండి, వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే, ఎంతకాలం నుంచి ఉందండి మైగ్రేన్ హెడేక్? మాకు 5 years అవుతుంది మేడం. ఓకే ఓకే, మైగ్రేన్ హెడేక్ ఉంది కాబట్టి లైక్ దీనికైతే కనుక హోమియోలో మెడిసిన్స్ ఉన్నాయండి. మీరు ఒకసారి మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. ఓకే మ్యామ్, మనం మైగ్రేన్ గురించే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు చాలా మందికి కామన్గా ఉంటున్న ప్రాబ్లం, అసలు ఎందుకు వస్తుందంటారు మైగ్రేన్? మనకి మైగ్రేన్ హెడేక్ అనేది యూజువల్గా మన ఎప్పుడైతే అంటే లైక్ ఏదైనా సైకలాజికల్ స్ట్రెస్ వల్ల కానివ్వండి, వర్క్ టెన్షన్స్ వల్ల కానివ్వండి, మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చేంజెస్ వల్ల కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్ ఈ మైగ్రేన్ హెడేక్ అనేది చాలా యంగ్ పీపుల్లో ఫేస్ చేస్తూ ఉన్నాం నవే డేస్. యూజువల్గా ఇది మనకి ఏంటంటే మనకి బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై అనేది ఎప్పుడైతే ఇన్సఫిషియెంట్గా ఫ్లో అవుతూ ఉంటుందో అప్పుడు మనకి మైగ్రేన్ హెడేక్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మనకి. సో ఇది ఈ హెడేక్ స్టార్ట్ అయినప్పుడు మనకి చాలా సివియర్గా ఉంటుంది. ఫస్ట్ స్టార్ట్ అవ్వడం మైల్డ్గా స్టార్ట్ అయ్యి దాని సివియారిటీ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది అన్నమాట. అండ్ దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? దీనికి సిమ్టమ్స్ వచ్చేసి మనకి సివియర్గా హెడేక్ ఉంటుంది, తల అంతా బరువుగా అనిపిస్తూ ఉంటుంది, లైక్ మనకి తలని ఏదో లైక్ హ్యామరింగ్ టైప్ ఆఫ్ పెయిన్, లైక్ పొడుస్తున్నట్టుగా కానీ గట్టిగా తలని కొడుతున్నట్టుగా కానీ ఇటువంటి ఫీలింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది హెడేక్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొన్నిసార్లు వామిటింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది ఈ హెడేక్ సివియారిటీతో. నెక్స్ట్ లైట్ ఫోకస్ అనేది మనం అబ్జర్వ్ చేయలేము, మన పక్కన శబ్దాలు వినిపించినా కూడా, సౌండ్స్ వినిపించినా కూడా వాటిని కూడా మనం బియర్ చేయలేము ఆ సౌండ్స్ని కూడా. సో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనకి మైగ్రేన్ హెడేక్లో కనిపిస్తూ ఉంటాయి మనకి.
అండ్ వీటికి కారణాలు ఏంటంటారు మైగ్రేన్ హెడేక్ మెయిన్గా? మైగ్రేన్ హెడ్ఏక్ అయితే కనుక మనకి యూజువల్గా ఫ్యామిలీ ఏదైనా జెనెటికల్ హిస్టరీ ఉంటే దానివల్ల రావడానికి ఛాన్స్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ డిజార్డర్స్ వల్ల ఎక్కువగా మనం సిస్టమ్ ముందు ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాము ఐటీ ఎంప్లాయీస్లో అయితే కనుక. నెక్స్ట్ వచ్చేసి మనము ఎక్కువగా లైక్ క్లోజ్డ్ రూమ్స్లో ఉండడం కానివ్వండి, అవుట్ సైడ్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజర్ అవ్వకపోయినా కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసి సైకలాజికల్ స్ట్రెస్ ఏదైనా మెంటల్ టెన్షన్స్ కానివ్వండి, యాంగ్జైటీ, డిప్రెషన్స్, ఇటువంటి ఏవైనా డిజార్డర్స్ సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నా కూడా మనకి వాటి వల్ల ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ రీసెంట్ టైమ్స్లో ఈ స్ట్రెస్ అనేది బాగా ఎక్కువైంది కాబట్టి మైగ్రేన్ వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిందంటారా? తప్పకుండా అండి. చాలా మంది చిన్న పిల్లల్లో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్లో కూడా చాలా మంది అంటున్నారు మాకు ఈ హెడ్ఏక్ వస్తుంది, ఇలా ఉంటుంది, ఆ హెడ్ఏక్ వచ్చినప్పుడు నాకు వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది, తలంతా ఏదో బరువుగా అనిపిస్తుంది, ఏదో కొడుతున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది అనేసి అని చెప్తూ ఉంటారు. అండ్ చిన్న ఏజ్ ఉన్న వాళ్ళల్లో కూడా చాలా మందిలో రీసెంట్ టైమ్స్ మైగ్రేన్ కనిపిస్తుంది. దానికి కారణాలు ఏంటంటారు? వాళ్ళకి అయితే కనుక ఎక్కువగా వాళ్ళు నవేడేస్ పిల్లలు అనేవాళ్ళు ఎక్కువగా ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి మొబైల్ ఎక్కువసేపు చూసినా కానివ్వండి, అటువంటి సిచ్యువేషన్స్ వల్ల కూడా ఐస్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల కూడా వాళ్ళకి ఐసైట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇటువంటి కాజెస్ వల్ల వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా అనే కాకుండా నెక్స్ట్ మన డైట్ ఇష్యూస్ కానివ్వండి, నెక్స్ట్ స్లీప్ ప్రాపర్గా లేకపోయినా కానివ్వండి, సో ఇటువంటి డిజార్డర్స్ వల్ల కూడా మనకు అటాక్ అవుతూ ఉంటుంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, ప్రకాష్ నాయక్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో మేడంతో చెప్పండి. మేడం నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. మా అమ్మాయికి 15 years అండి. ఆమెకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. ఓకే, అదే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, దాని సొల్యూషన్ కోసం కాల్ చేశాను. ఓకే అండి, మీకు లైక్ ఆవిడకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అనేసి అని చెప్తున్నారు కాబట్టి దీనికైతే కనుక దానికి ఆస్తమా ప్రాబ్లం అనేసి అని చెప్పుకుంటామండి మనము. సో ఈ ప్రాబ్లంకి అయితే కనుక మనకి హోమియోలో మంచి బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉందండి. మీరు హోమియో మెడిసిన్స్ యూజ్ చేయండి, ఆవిడకి తప్పకుండా తగ్గే అవకాశం అనేది కనిపిస్తుందండి తనకి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, రిత్విక్ గారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. మొత్తం మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడరా? హలో, బొమ్మ నొప్పును, హెడేక్, ఎలర్జీ. ఓకే, ఎంతకాలం నుంచి ఉందండి? 1 month. 1 month నుంచి ఉందా అండి? హలో, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడరా? హలో హలో, వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. ఓకే, మీకు అంటే లైక్ ఎలర్జిన్ కంటెంట్ అంటే ఏ విధంగా ఎలా ఉంది మీకు? అంటే ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి మీకు బాడీలో? బాడీలో అంటే మోస్ట్లీ అంటే మెడిసిన్స్ వాడితే పోతుంది, మెడిసిన్స్ ఉంటే వస్తుంది. ఓకే, 1 month నుంచి ఇలా సఫర్ అవుతున్నారు అంటున్నారు కదా, హోమియో మెడిసిన్స్ యూజ్ చేయండి. యూజ్ చేస్తే కనుక మీకు పర్మనెంట్గా తగ్గిపోవడానికి అవకాశం అనేది ఉంటుందండి ఈ ఎలర్జిన్ కంటెంట్కి అయితే కనుక. ఓకే మ్యామ్, అంటే ఇలాంటి ఎలర్జిక్ రియాక్షన్స్ వీటికి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందంటారా? ఉంటుందండి, హోమియోపతిలో ఉంటుంది. అండ్ ఇదే కాకుండా ఎలర్జిక్ రియాక్షన్స్ కానే కాకుండా యూజువల్గా ఇప్పుడు మనకి మైగ్రేన్ హెడ్ఏక్స్కి కానివ్వండి, నెక్స్ట్ అస్తమా ప్రాబ్లమ్స్కి కానివ్వండి, ఇటువంటి వాటికి మనకి లైక్ మనకి మెడినైన్లో అయితే కనుక మనకి కొన్ని థెరపీస్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయండి. ఈ మైగ్రేన్ హెడ్ఏక్కి యూజువల్గా మనం శిరోధార అని చెప్పేసి, నస్యకర్మ అని చెప్పేసి సైనసైటిస్ ప్రాబ్లమ్స్కి, నెక్స్ట్ ఇటువంటి ప్రాబ్లమ్స్కి అయితే కనుక మనకి ఈ థెరపీ లాంటివి చేపిస్తూ ఉంటాం. ఇది చేయించడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్కి ఏదైతే ఆక్సిజన్ సప్లై అనేది ఇన్సఫిషియెంట్గా ఫ్లో ఉంటుందో అప్పుడు ఈ థెరపీ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మన బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. సో అది స్టిమ్యులేట్ అవ్వడం వల్ల మనకి ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇటువంటి ప్రాబ్లమ్స్కి అయితే కనుక మనం ఇలాంటి థెరపీస్ చేయించుకోవడం వల్ల సపోర్టింగ్గా ఉంటుంది దానికి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, రాజు గారు కర్నూలు నుంచి. నమస్తే అండి. రాజు గారు నమస్తే అండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు తల బాగా బరువుగా ఉంటుంది మేడం.
ఓకే తర్వాత వచ్చేసి ముక్కులో నుంచి బాగా వాటర్ కాల్చింది, హెడ్ అంతా బాగా బరువుగా, ఫోరెడ్ కూడా చాలా బరువు ఉంటుంది మేడం. ఓకే చాలా సివియర్ గా ఉంది, ఏం చేయాలని అర్థం కావడం లేదు. పైగా బాగా ముక్కంతా ఎప్పుడు కారుతూనే ఉంటది, నోట్తో గాలి పీలుస్తాను మేడం. నాకు డిఎన్ఎస్ కూడా ఉంది మేడం. డిఎన్ఎస్ డాక్టర్ ఎక్స్రే చూపిస్తే డిఎన్ఎస్ ఉంది, నువ్వు ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పారు మేడం. ఓకే నాజల్ సెప్టమ్ డీవియేషన్. ఓకే ఈ ప్రాబ్లంకి అయితే కనుక మీరు ఒకసారి మా హాస్పిటల్కి సంప్రదించండి, మీకు మేము బెస్ట్ మెడిసిన్స్ అనేటివి ఇస్తామండి. ఈ ప్రాబ్లంకి పర్మనెంట్గా తగ్గేలాగా నేను మెడిసిన్స్ అనేటివి ఇస్తామండి మేము. అండ్ జనరల్గా మనం ఆస్తమా కానీ బ్రాంకైటిస్ కానీ మైగ్రేన్ కానీ అనుకుంటారు ఒకసారి వస్తే ఇంకా పోదు లైఫ్లో అని, కానీ హోమియోపతితో పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుందంటారు. తప్పకుండా అండి. హోమియోపతిలో అయితే కనుక ఇప్పుడు మనకి అలోపతిలో తీసుకుంటే అస్తమా ప్రాబ్లంకి కానివ్వండి, మైగ్రేన్ హెడ్ఏక్స్కి కానివ్వండి, సైనసైటిస్కి, ఇటువంటి వాటికి మనము అస్తమాకి అయితే ఇన్హేలర్ లాంటి స్టిరాయిడ్ మెడిసిన్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ మనకి హోమియోపతిలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే కేవలం మెడిసిన్స్ యూజ్ చేస్తూ మనం ఇన్హేలర్ అనేది అవసరం లేకుండా పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం అనేది హోమియో మెడిసిన్స్లో ఉంటుంది. ఎందుకనేసనంటే మెడిసిన్ అనేది మనం రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఎప్పుడైతే ఒక ప్రాబ్లంకి సిమ్టమేటికల్గా ట్రీట్మెంట్ కాకుండా రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తామో అప్పుడే మనకి ఆ ప్రాబ్లం అనేది పర్మనెంట్గా తగ్గిపోయే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి అస్తమా ప్రాబ్లంకైనా, మైగ్రేన్ హెడ్ఏక్స్కైనా కానివ్వండి, ఎలాంటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి ఏవైనా ఉన్నా కూడా, ఎలాంటి ప్రాబ్లంకైనా కానివ్వండి, హోమియోపతిలో అయితే కనుక మంచి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంటుంది. నాట్ ఓన్లీ ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కండి, ఎటువంటి డిసీజెస్కైనా కానివ్వండి, స్కిన్ ఎలర్జీస్కైనా కానివ్వండి, మేజర్ ప్రాబ్లమ్స్కి వేటికైనా కానివ్వండి, హోమియోలో అయితే కనుక ప్రతిదానికి సొల్యూషన్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. అండ్ ఈ చలికాలంలో మెయిన్గా ఇలాంటి ఇన్ఫెక్షన్స్, ఎలర్జీస్ కానీ ఆస్తమా లాంటి కండిషన్స్ కానీ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? మనం యూజువల్గా ఈ క్లైమేటిక్ చేంజెస్ వల్ల మనకి ఏమవుతుందంటే చాలా మంది కోల్డ్, కఫ్, కొరేజా ఇటువంటి ఇన్ఫెక్షన్స్తో ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఫీవర్, వైరల్ ఇన్ఫెక్షన్స్తో కూడా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో మనం నీట్గా హైజీనిక్గా ఉంచుకోవాలండి. హౌస్ హోల్డ్ డస్ట్ లాంటిది ఏది ఉంచుకోకూడదు. అండ్ మస్కిటోస్ రాకుండా కేర్ తీసుకోవాలి. ఎక్కడైనా వాటర్ స్టాగ్నెంట్ ఎక్కడైనా ఆగి ఉంటే కనుక ఆ ఫ్లోని అయ్యేలాగా చూసుకోవాలి, వాటర్ ఫ్లో అయ్యేలాగా చూసుకోవాలి. స్టాగ్నెంట్గా ఉండనివ్వద్దు వాటర్ అనేటివి. ఇంట్లో పిల్లలు ఉన్నా కానివ్వండి, మనకి మలేరియా, డెంగ్యూ ఇటువంటి ఫీవర్స్ అనేటివి అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో మనం ఎక్కువగా ఏంటంటే కోల్డ్, కఫ్ ఇటువంటివి వచ్చినప్పుడు మనం ఇంట్లో హోమ్ రెమెడీస్ లాగా లైక్ స్టీమ్ పట్టుకోవడం కానివ్వండి, ఇటువంటివి చేస్తే కనుక మనకి సిమ్టమ్స్ అనేటివి పోయే అవకాశం అనేది ఉంటుంది. ఫీవర్స్ లాంటివి వస్తే కనుక మనకి ఇంట్లోనే ప్రికాషనరీ మెజర్స్గా హోమ్ టిప్స్ లాంటివి మెయింటైన్ చేసుకోవాలండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, మలేష్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మాది అలర్జీ ఉంది మేడం, మాకు బాగా మేడం 24 గంటలు. ఓకే, ఏం అలర్జీ అండి? స్కిన్ ఎలర్జీయా లేకుంటే థ్రోట్ ఎలర్జీయా అండి? మీకు రెస్పిరేటరీ ఎలర్జీ ఉందా? తుమ్ములు బాగా తుమ్ములు వస్తాయని మేము ఈఎంపీలో పోయి ఆఫీస్ తెచ్చుకున్నాం మేడం 10 సంవత్సరాల కిందట. ఓకే, చేపించుకుంటే కూడా అది తగ్గడం లేదు మేడం. బాగా తుమ్ములు వస్తుంటాయి, పొద్దుగల చల్ల ఏమైనా వాడితే కూడా తుమ్ములు వస్తాయి బాగా. టాబ్లెట్ తీసుకుంటే తగ్గుతుంది, మళ్ళీ ఎప్పటిలాగానే స్టార్టింగ్ అవుతుంది మేడం. ఓకే, తుమ్ములు వస్తుంటాయండి కంటిన్యూస్గా మీకు? కంటిన్యూస్ వస్తుంది మేడం. పొద్దుగాళ్ళు వస్తాయి, పొద్దుమికి వస్తాయి, మనం ఏమైనా పని చేస్తే కూడా వస్తాయి మేడం. చల్లటి ఏమైనా దాటి కూడా బాగుంటుంది. ఓకే, సరే అండి. దీన్ని అలర్జిక్ రైనైటిస్ అనేసి అంటామండి మనము యూజువల్గా. మీరు ఒకసారి మా మెడినేట్ హాస్పిటల్కి రండి, మీకు ఇక్కడ డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది అనేది కూడా, అది ఎన్ని రోజులు యూజ్ చేసుకుంటే తగ్గుతుంది అనేది కూడా మీకు చెప్తారండి. ఒకసారి మా హాస్పిటల్కి సంప్రదించండి. ఓకే మ్యామ్, అంటే మెడి9 హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటి, అండ్ ఇంకా ఏమేమి ట్రీట్మెంట్స్ మెడి9లో అందుబాటులో ఉన్నాయంటారు? మెడి9 స్పెషాలిటీ వచ్చేసి మెడి9 అంటేనేమో మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ అండి. సో మా దగ్గర ఏంటంటే యూజువల్గా ఆల్ కైండ్ ఆఫ్ మల్టీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. యూజువల్లీ మా దాంట్లో ఆయుర్వేద, హోమియోపతి, న్యాచురోపతి, యోగా, సిద్ధ ఇటువంటి ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తామండి మేము. సో యూజువల్గా మేము ఏంటంటే ఎటువంటి కాంప్లికేటెడ్ డిసీజెస్ అయినా కూడా మేము ఎటువంటి సర్జరీస్
థెరపీస్ అనేది అవసరం లేకుండా ఓన్లీ మెడిసిన్స్ ఇస్తూ వాటితో పాటు ఇప్పుడు డిస్క్ బల్జ్ ప్రాబ్లం అయితే కనుక దానికి థెరపీ అడ్వైస్ చేస్తూ మెడిసిన్స్ సపోర్ట్ చేస్తూ ఇలా ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం అన్నట్టు. సో చాలామంది ప్రతి ప్రాబ్లంకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినా కానివ్వండి, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయినా కానివ్వండి, డిస్క్ బల్జ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానివ్వండి, సర్వైకల్ స్పాండిలైసిస్ కానివ్వండి, ఇటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఏవైనా వచ్చినప్పుడు వాళ్ళు ప్రతిదానికి సర్జరీ చేయించుకోవాలి, సర్జరీ ఈజ్ ద సొల్యూషన్ అనేసి అని అనుకుంటుంటారు. బట్ వన్స్ సర్జరీ చేయించుకుంటే కనుక అది మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. దట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. సో మనకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని అనుకుంటే కనుక మనకి హోమియోపతిలో అయితే కనుక ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది అవైలబుల్గా ఉందండి. ఎందుకనేసి అంటే కిడ్నీలో స్టోన్స్ వస్తే స్టోన్ని బ్లాస్ట్ చేస్తాం మనం లేజర్ ట్రీట్మెంట్ ద్వారా, అది మళ్ళీ రీఫార్మ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే కనుక గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాలి అనేసి అంటారు. గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తే కనుక మనకి ఫిల్ట్రేషన్ ప్రాసెస్ అనేది తగ్గిపోద్ది, డైజెషన్ ప్రాసెస్ అనేది కూడా వీక్ అయిపోతుంది. సో అలా చేసుకోవడం వల్ల మన బాడీలో ఒక ఆర్గాన్ డ్యామేజ్ జరిగింది అంటే దాన్ని మనం మన బాడీలో సర్జికల్ ద్వారా కాకుండా న్యాచురల్గా మనం తగ్గించుకోవడానికి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్కైనా కూడా హోమియోపతి ట్రీట్మెంట్ బెటర్ అండి. అండ్ మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి మెడిసిన్స్ అనేటివి. న్యాచురల్గా మనకి ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ కాబట్టి 100% ట్రీట్మెంట్ అనేది సొల్యూషన్ అండి మనకి హోమియోపతిలో అయితే కనుక. థ్యాంక్ యూ మౌనిక గారు. ఇది ఇవాళ గుడ్ హెల్త్.